స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 24 రీజినల్ ఆఫీసెస్‌లో ఖాళీగా ఉన్నటువంటి 50 ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేసే ఒక సంస్థ. సో, ఇందులో ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా నెలకు రూ. 50,000 శాలరీతో జాబ్స్ అనేవి గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే ఈ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి దేశవ్యాప్తంగా 24 ప్రాంతీయ ఆఫీసులు ఉన్నాయని చెప్పాను కదా. సో ఈ ప్రాంతీయ ఆఫీసుల్లో ఈ వేకెన్సీస్ని అయితే ఫిల్ చేస్తారు. సో నియరెస్ట్ ప్రాంతంలో కూడా మనకి జాబ్స్ అనేవి మనకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అయితే నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఎలా అప్లై చేసుకోవాలి అన్ని వివరాలు నేను మీకు తెలియజేస్తాను. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆల్రెడీ 8,300కు పైగా మెంబర్స్ అందులో జాయిన్ అయ్యారు. ఈ వాట్సాప్ గ్రూప్లో జాబ్ అప్డేట్స్తో పాటుగా హాల్ టికెట్స్ కానీ, అడ్మిట్ కార్డ్స్ కానీ, రిజల్ట్స్ కానీ, సిలబస్ కానీ, ఏదైనా ఇంపార్టెంట్ డేట్స్ కానీ, ఇన్ఫర్మేషన్ కానీ, ఏదైనా జాబ్స్ రిలేటెడ్గా వస్తే అందులో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో వాట్సాప్ గ్రూప్లో అయితే తప్పనిసరిగా జాయిన్ అయ్యండి. లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మై డియర్ ఫ్రెండ్స్, మనలో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిల్స్ అనేవి ఉంటాయి. అయితే మన స్కిల్కి మరియు క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా జాబ్స్ అనేవి దొరక్క మనం చాలా ఇబ్బంది పడుతుంటాం. అయితే మిస్టర్ విజయ్ .in అనే వెబ్సైట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ వీరి వెబ్సైట్లో ఆల్రెడీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు, కాంట్రాక్టర్లు, అలాగే బిజినెస్ మ్యాన్లు, షాప్ ఓనర్స్, ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఇందులో ఎంప్లాయర్గా వారి యొక్క లాగిన్ అనేది క్రియేట్ చేసుకొని జాబ్స్ అనేవి ఇస్తుంటారు. అయితే మనం ఏం చేయాలి అంటే నిరుద్యోగులు ఈ వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్లో మనము రిజిస్టర్ అనేది చేసుకుని మన ప్రొఫైల్ని కనుక క్రియేట్ చేసుకుంటే ఈ విధంగా మన యొక్క స్కిల్స్ మరియు క్వాలిఫికేషన్స్ తగ్గట్టుగా ఏవైనా జాబ్స్ అనేవి వచ్చినప్పుడు ఆ ఎంప్లాయర్లే మనల్ని పిక్ చేసుకొని డైరెక్ట్గా మనకి కాల్ చేసి మనకి జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఈ వెబ్సైట్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, ఇది మనకి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి రిక్రూట్మెంట్ సెల్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్. సో ఇందులో ఖాళీగా ఉన్నటువంటి 50 యంగ్ ప్రొఫెషనల్ అనే ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే ఈ పోస్టుకు సంబంధించి క్వాలిఫికేషన్ ఫస్ట్ నేను మీకు తెలియజేస్తాను. సో చూడండి, క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇక్కడ రకరకాల క్వాలిఫికేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కటిగా నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొన్నిటికి ఒక క్వాలిఫికేషన్కి ఎక్స్పీరియన్స్ ఉండాలి, కొన్నిటికి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సో అది నేను మీకు క్లియర్గా చెప్తాను. చూడండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లైన్. ఓకే, మీరు కనుక పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉంటే మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, డైరెక్ట్గా మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే బీఈ కానీ బీటెక్ కానీ చేస్తుంటే కూడా డైరెక్ట్గా మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఈ చూడండి, మనకి ఎనీ డిసిప్లిన్ అని ఇచ్చారు, అంటే మీరు ఏ బ్రాంచ్లో అయినా కూడా మీరు చేసి ఉండొచ్చు అనమాట ఈ బీఈ బీటెక్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది. నెక్స్ట్ 2 ఇయర్స్ పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్లో చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు, ఎల్ఎల్బి చేసిన వాళ్ళు, సిఏ లేదా ఐసీడబ్ల్యూఏ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఎవరైతే నార్మల్ ప్రొఫెషనల్ డిగ్రీ చేసుంటారో 4 ఇయర్స్ పాటు ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ చేసుంటారు కదా, వాళ్ళకి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. నెక్స్ట్, గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ చేసి సర్టిఫికేట్ లేదా డిప్లొమా కోర్స్ అనేది స్పోర్ట్స్ మేనేజ్మెంట్లో చేసుంటారో అది కూడా 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. 6 మంత్స్కి పైగా ఆ సర్టిఫికేట్ అనేది చేసి ఉండాలి. వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, సో డిగ్రీ ఉన్న వాళ్ళకి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలన్నమాట. బీఈ కానీ బీటెక్ కానీ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్న, ఎంబీబీఎస్ ఉన్న, ఎల్ఎల్బి ఉన్న, సిఏ ఉన్న, ఐసీడబ్ల్యూఏ ఉన్న కూడా డైరెక్ట్గా అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ జాబ్స్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 30 నవంబర్ 2024 లోపు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసే లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు చూసిన తర్వాత ఆ వెబ్సైట్ లింక్ ఓపెన్ చేసి మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక జాబ్ డిస్క్రిప్షన్ అంటే మనం ఈ యంగ్ ప్రొఫెషనల్ అనే జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత మనం చేయాల్సినటువంటి పని ఏంటి అంటే, సో ఇప్పుడే రీసెంట్గా మన దేశంలో స్పోర్ట్స్ పైన ప్రజలకు అవగాహన అనేది వస్తుంది. సో ఒలింపిక్స్, ఈ మనకి ఏషియన్ గేమ్స్, ఇలా రకరకాలుగా స్పోర్ట్స్ పైన ఇంట్రెస్ట్ అనేది చూపిస్తున్నారు. వీటిని అచీవ్ చేయడానికి, వీటిని ఇంప్లిమెంట్ చేయడానికే దేశవ్యాప్తంగా 24 నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అని కొత్తగా పెట్టడం జరిగిందన్నమాట. సో వీటిలో వర్క్ చేయడానికి
ఆ స్పోర్ట్స్ ఎవరైతే జనాల్లో ప్రజలు వస్తారో వాళ్ళకి ఇది అంతా నేర్పించడానికి, అలాగే ఒలింపిక్స్‌లో కానివ్వండి, ఇతర నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఉన్నటువంటి స్పోర్ట్స్‌లో అచీవ్ చేయడానికి ఖేలో ఇండియా అలాంటి స్కీమ్స్‌లో స్ట్రెంత్ తీసుకురావడానికి కంట్రీకి మనకి ఈ జాబ్స్ అనేవి ఫిల్ చేస్తున్నారు. ఇక ఏజ్ విషయానికి వస్తే ఏజ్ కూడా మనకి ఇక్కడ క్లియర్గా నోటిఫికేషన్లోనే ఇచ్చారు. సో 32 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. శాలరీ అనేది మనకి 50,000 నుంచి 70,000 మధ్యలో ఉంటుంది. కాకపోతే ఇనీషియల్గా అంటే ఫస్ట్ మీరు జాయిన్ అవుతే మాత్రం 50,000 రూపాయలు పర్ మంత్ శాలరీ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక దీనికి ఎటువంటి ఎగ్జామినేషన్ లేదు అని మీకు థంబ్‌నెయిల్‌లో చెప్పాను. ఎగ్జామినేషన్ లేదు, ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుందన్నమాట. సో ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు మీకు టీఏ కానీ డిఏ కానీ ఏమీ ఇవ్వరు, మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక శాలరీ నేను మీకు 50,000 అని చెప్పాను. ఆ 50,000 ఉంటుందా లేదా దానికి ఇతర అలవెన్సెస్ ఏమన్నా ఉంటాయి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో చూడండి, నో టీఏ డిఏ షెల్ బి అడ్మిసిబుల్ ఫర్ జాయినింగ్ ద అసైన్మెంట్ ఆర్ ఇట్ బి కంప్లీషన్. ఓకే, టీఏ కానీ డిఏ కానీ ఇవ్వము అండ్ నో అదర్ ఫెసిలిటీస్ టీఏ అకామిడేషన్, రెసిడెన్షియల్ ఫోను, కన్వీనియన్స్ ఆర్ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, పర్సనల్ స్టాఫ్, మెడికల్ రియంబర్స్మెంట్, హెచ్ఆర్ఏ, ఎల్టీసీ ఇవన్నీ కూడా అడ్మిసిబుల్ కావు అని మనకి ఇక్కడ, అదర్ అలవెన్సెస్ అన్నీ కూడా కావు అని మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక ఇంక్రిమెంట్లు ఉంటాయి. పర్ ఇయర్ మీకు 7%కి పైగా, అంటే 50,000లో 7%కి పైగా ఇంక్రిమెంట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలన్నీ కూడా మనకి కాంట్రాక్టువల్ బేసిస్ పైన ఫిల్ చేస్తున్నారు. 4 సంవత్సరాల పాటు ఈ కాంట్రాక్ట్ పీరియడ్ అనేది ఉంటుంది. ఒకవేళ మీకు డౌట్ అనేది ఉండవచ్చు, 4 సంవత్సరాల తర్వాత తీసేస్తారు కదా అని. సో ఈ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది ఎప్పటికీ ఉండే సంస్థ. సో 4 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని కంటిన్యూ చేసే అవకాశం కూడా ఉంటుంది అని నోటిఫికేషన్లోనే మనకి మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో ఇక ఇంపార్టెంట్ పాయింట్స్ విషయానికి వస్తే, సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మీరు కొన్ని సర్టిఫికేట్స్ అనేవి రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు లిస్ట్ అనేది చెప్తాను ఏ ఏ సర్టిఫికేట్స్ ఉండాలి అని. సో మీరు ఒకవేళ మాకు తప్పనిసరిగా ఈ జాబ్ వస్తుంది, అప్లై చేసుకుంటే నాకు క్వాలిఫికేషన్ ఉంది అని మీరు అయితే అనుకుంటారో, వాళ్ళు ముందే ఈ సర్టిఫికేట్స్ అనేవి రెడీ చేసి పెట్టుకోండి. సో అప్లై చేసే ముందు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ మీరు తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఎందుకంటే దాని ద్వారానే ఫ్యూచర్లో మనకి కాంటాక్ట్ అనేది వాళ్ళు మనకి అవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, ఇక లీవ్స్ విషయానికి వస్తే పర్ మంత్ 2.5 డేస్ లీవ్స్ అనేది మనకి వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్లో అప్లై చేసి లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చూడండి. ప్రస్తుతానికి ఈ వెబ్సైట్ వర్క్ చేయడం లేదు, సర్వీస్ అన్అవైలబుల్ అని వస్తుంది. సో అఫిషియల్ వెబ్సైట్ లింక్ని అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తర్వాత మీరు చెక్ చేయవచ్చు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.